నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఒక్కొక్క నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 4వ నక్షత్రం రోహిణి నక్షత్రం గురించి మాట్లాడదామండి. సాధారణంగా రోహిణి నక్షత్రం గల వారు స్వభావం ఎట్లా ఉంటుంది? వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? తప్పకుండా. రోహిణి నక్షత్రం అనగానే మనకి చాలా కూల్‌గా ఉండే మనుషులు, చక్కగా ప్రశాంతంగా ఉండే లైఫ్ స్టైల్ అనుకుంటుంటాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు బయట వాళ్ళకి చాలా కూల్‌గా ఉంటారు. ప్రశాంతమైన లైఫ్‌ని ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంచెం ఒక విధంగా టార్చరే. టార్చరే. వాళ్ళు అనుకునే విషయాలు గాని, వాళ్ళు చేసే పనులు గాని ఏది కూడా మ్యాచ్ అవ్వవట ఎప్పుడు కూడా. హ్మ్. సో, మంచి లక్షణాలే వీళ్ళకి ఉన్నవేంటంటే 90% వీళ్ళు మంచివాళ్ళు. ఒక 10% కొంచెం వాళ్ళ సెల్ఫ్ మెంటాలిటీతో ఆలోచించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 90% మంచివాళ్ళే ఉంటారు. కాకపోతే ఈ 90% మంచివాళ్ళు ఎలా ఉంటారు అంటే, బయట ఏ విషయమైనా తెలుసుకోవాలంటే చాలా నిదానంగా వాళ్ళు చెప్పేదంతా ఓర్పుగా, ఓపికగా వింటారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అది వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా పట్టించుకోకుండా, నా పని ఇంతే అని చేస్తుంటారు. అదే ఆ విధంగా నేను 10% వీళ్ళకి ఆ సెల్ఫిష్ మెంటాలిటీ అనేది ఉందని చెప్పేసి చెప్తుంది. హ్మ్. సో, రోహిణి నక్షత్రం తీసుకుంటే చంద్రుడి నక్షత్రం ఇది. చంద్రుడు ఒక అనుగ్రహం కలిగిన వాళ్ళు. తర్వాత ఈ నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. శుక్రుడు ఒక అనుగ్రహం కలిగిన వాళ్ళు. అంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. జనాకర్షణ, ధనాకర్షణ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా, ఏ రంగంలో అయినా సరే చక్కగా రాణించగలుగుతారు. చాలా మంది అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా మంది మనం అన్ని రంగాల్లో చూడగలం. అంటే ఒక కెమెరాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హీరోస్ వరకు చూడొచ్చు. ఓహో! అంటే అన్ని కింద రంగాలలోనూ స్థాయి వీళ్ళు నుంచి పై స్థాయి రాణిస్తారు. వరకు వెళ్ళేవాళ్ళున్నారు ఈ రోహిణి నక్షత్రం. అయితే వీళ్ళకి లగ్నం, యోగం బావుంటే ఖచ్చితంగా రాణిస్తారు. అయితే వీళ్ళు ఎక్కడ చేసినా వీళ్ళకొక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా. వీళ్ళు ఈ పని వీళ్ళు చేశారు. అది వీళ్ళు గనుక చేయగలిగారు. ఇది వీళ్ళకే సాధ్యమవుతుంది అని చెప్పగలిగే సామర్థ్యత కలిగుంటారన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తారా? వ్యాపారాలు చేస్తారా? ఏం అన్ని చేస్తారు? రంగాల్లో ఉంటారు నాన్న. ఉద్యోగాలు, వ్యాపారాల కంటే ప్రొఫెషనల్‌గా ఎక్కువ మంది, తక్కువ శాతం ఉద్యోగాలు. హుహు. చాలా తక్కువ మంది రేర్ అంటే మనం ఉద్యోగాలని లెక్క వేసుకుంటే, మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ఉద్యోగస్తులు. అది. ఎక్కువ వ్యాపారస్తులు, తర్వాత ఎక్కువగా ప్రొఫెషనల్స్‌గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఉద్యోగం చేస్తే నేను కోల్పోతాను, నేను అనుకున్నవన్నీ కోల్పోతాను గనక, ఖచ్చితంగా నేను ఉద్యోగం చేయకూడదు. నేను ఈ వ్యాపారం చేయాలి. నేను నా ప్రొఫెషన్‌లో నేను దీంట్లో రాణించాలి. ఇలా నేను చేయాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదుగుతారంటారా? ఎక్కువగా ఖచ్చితంగా. హుహు. అది. సో, ఇలాంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కొంచెం గొంతుకు సంబంధించిన బాధ, ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. ఎక్కువ మంది డస్ట్ ఎలర్జీ అంటాం కదా! అలాంటివి ఎక్కువగా ఉంటాయి. జస్ట్ దుమ్ము దులిపితే చాలు వాళ్ళకి తుమ్ములు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఓహ్! కొంతవరకు అనారోగ్య సమస్య అని చెప్పొచ్చు వీళ్ళకి. కొంతమందికి బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాస్త ఇబ్బందికరమే. ఇబ్బందికరమైన అంటే ఏదైనా సరే వీళ్ళకి రోగం పూర్తిగా ముదిరితే గాని బయటపడదు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. ఇది ఇంకా ఆ! బాధాకరం. రోగం ఏదైనా లోపలే అది ముదురుతుంది బాగా. ముదిరాక బయటపడుతుంది. అందుకే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలేంటంటే, ప్రతి విషయంలోని ఆహార విషయంలో, ఆహార నియమాల్లో, తర్వాత వాళ్ళు చేసే పనుల్లో, వృత్తి ధర్మాల్లో అన్నిట్లో కూడా వీళ్ళు చాలా బ్యాలెన్స్‌గా చేసుకువెళ్తే చాలా అదృష్టవంతులు. అయితే ప్రతి విషయంలో వీళ్ళు అంతగా పర్టిక్యులర్‌గా ఉండాలి అని అనుకోరసలు. అసలు చాలా వరకు పెద్దవాళ్ళు చెప్పింది గాని, ఎదుటి వాళ్ళు చెప్పేది గాని, ఏది కూడా మైండ్‌లోకి ఎక్కించుకోరు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తుంటారు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తుంటారు. ఇందులో కొన్ని లగ్నాలకి బావున్న వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే, సరే విందాము. చేస్తే బావుంటుందని ఎక్కువ తల్లి మాట ఎక్కువగా వింటారు వీళ్ళు. హుహు. తల్లి ఏదైనా చెప్తే తల్లి ఒకవేళ తెలివైన తల్లి అయితే రోహిణి నక్షత్రం జాతకులకి సో, తల్లి చాలా చక్కగా లీడ్ చేయగలుగుతుంది వాళ్ళని. వాళ్ళు మంచి స్థాయిలో, మంచి రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఓహో! ఈ నక్షత్రం వాళ్ళకి మదర్ కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే. చాలా ఇంపార్టెంట్. సో, మదర్ ఒకవేళ అమాయకంగా ఉండి తనకసలు ఏం తెలీదనుకోండి, ఇంకా వీళ్ళు వాళ్ళ ఇష్టమైన రాజ్యంలో వాళ్ళు పెరుగుతారు. అంటే వీళ్ళు ఎలా అంటే ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఇది నాకే జరిగిందేమో అనేది వాళ్ళు తీసుకొని దాంట్లో వీళ్ళు మార్చుకుంటుంటారు. అది సో, మంచి ఇలా ఉండకూడదు. లక్షణమేగా. ఒక్కొక్కసారి అది మంచవుతుంది. ఒక్కొక్కసారి చెడవుతుంది. ఇప్పుడు మనకి ఈ కాలం తీసుకుంటే ఇది పూర్వకాలంలో ఓకే మంచిది. ఇప్పుడు ఈ కాలం కలియుగం. ఒక అమ్మాయి రోహిణి నక్షత్రం అమ్మాయి అనుకోండి. కాలేజ్‌కి వెళ్ళింది. ఫ్రెండ్స్ అందరూ పబ్‌కెళ్లారు. సో, నీ పబ్‌కెళ్తే బెటరేమో, నేను కూడా పబ్‌కెళ్ళాలేమో, వీళ్ళలా ఎంజాయ్ చేయాలేమో, నేను చదువుకుంటున్నానేంటి బుద్ధిగా, అంటే నేను చదివింది కరెక్టో కాదో, నేను చేసింది రాంగ్ ఏమో, వాళ్ళలా ఉంటేనే రైట్ ఏమో, ఎందుకంటే ఈ కాలేజీ పిల్లలందరూ ఇలాగే ఉండాలేమో అనుకుని ఆ అమ్మాయి పబ్‌కెళ్ళిందనుకోండి. తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితారు. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు కదా! ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. సో, అలాంటి వాళ్ళు మరి అంటే వివాహ జీవితం, వైవాహిక జీవితం
ఎలా ఉంటది? అమ్మాయిల వరకైతే ఓకే. అబ్బాయిలైతే ఇంకా కష్టం ఇంకా కదా! కష్టం. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా తొందరగా ఎదుటి వాళ్ళు చేసే పనుల్లో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతుంటారు. ఆహా! వాళ్ళు చేసింది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది, బావుంది, ఇదేదో బావుంది, నేను కూడా చేస్తే బావుంటుందా అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళతో మారిపోతూ ఉంటారు వీళ్ళ లక్షణాలు కొన్ని. అందువల్ల ఏంటంటే కొంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకోవడం, దానివల్ల డివోర్స్ రావడము, కొంతమంది విడిపోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే సహజంగా మనం ఏదైతే తత్వం ఉందో ఆ తత్వం అలాగే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇవి కొత్తగా వచ్చిన ఇన్‌ఫ్లూయెన్సెస్ అన్నమాట. కొంతమంది నలుగురు స్నేహితులు కలిపి లవ్ మ్యారేజ్ చేసుకొని బావున్నారంటే, ఇంక వీళ్ళు కూడా అదే పంతం పట్టుకుంటారు. వాళ్ళందరూ ప్రేమ వివాహాలు చేసుకొని బావున్నారు. నేను కూడా ప్రేమ వివాహం చేసుకుంటాను. లేదా నలుగురు కలిపి ఒక సాంప్రదాయమైన వివాహాలు చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని చూస్ చేసుకున్నారు. అబ్బాయిని చూస్ చేసుకున్నారు అంటే, ఈ అమ్మాయి కూడా సేమ్ అలాగే నా ఫ్రెండ్స్ అందరూ ఏది చేశారు నేను అదే చేస్తాను. హ్మ్. సో, స్నేహితులు, సన్నిహితులతో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి మంచి స్నేహితులు ఉండాలి ఖచ్చితంగా. సొసైటీలో వీళ్ళు మంచి మంచి ప్లేసెస్ తిరిగేటట్టు చూసుకోవాలి పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు. తర్వాత తల్లి ముఖ్యంగా కొంచెం నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఈ నక్షత్రం వాళ్ళకి. అప్పుడు వీళ్ళు మంచి రంగాల్లో మంచి నైపుణ్యంతో కలిగి సాధించగలుగుతారు ఏదైనా సరే. అంటే సాధారణంగా వీళ్ళ నక్షత్రం కాస్త కాంప్లికేటెడ్ గానే ఉండింది. అవును. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? పరిహారాలు ఖచ్చితంగానన్నా. ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఖచ్చితంగా పెడచెవిన పెట్టకుండా వినాలి. సో, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం చేసామని చేసుకుంటూ ఉందాం అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడతారు. ఎలాంటి ఇబ్బందులు పడతారంటే చాలా వరకు ఎంతో మంచి స్థాయిలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఒక షూరిటీ పెట్టి నా ఫ్రెండు నా వాడే కదా అని షూరిటీ పెట్టి లాస్ అయిపోయి ఆ ఫ్రెండ్ వీళ్ళని మోసం చేసి వీళ్ళు మళ్ళీ దివాలాకెత్తేసి మళ్ళీ జీరో నుంచి వచ్చేవాళ్ళుంటారు. చాలామంది ఉద్యోగాల్లో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పి వాళ్ళకి ప్రమోషన్ కోసం వీళ్ళు ట్రై చేసి హెల్ప్ చేసి వాళ్ళకి ప్రమోషన్ వచ్చి వీళ్ళు ఉద్యోగం పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో, ఒక విధంగా కాదు వీళ్ళు బాధింపబడేది. చాలా రకాలుగా బాధింపబడుతుంటారు. సో, ఈ బాధింపబడకుండా వీళ్ళు ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు, తర్వాత భార్యాభర్తల మధ్యలో అండర్‌స్టాండింగు బ్రహ్మాండంగా ఉండాలి. సో, వాళ్ళు చెప్పిన మాట తూచా తప్పకుండా చేయాలి వీళ్ళు. చేయగలిగితే వీళ్ళు సాధించగలుగుతారు. ఏ దేవి దేవత ఆరాధన చేస్తే మంచిది? వీళ్ళు ఖచ్చితంగా దుర్గా అమ్మవారిని ఆరాధించాలి ఎక్కువ. దుర్గా అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అమ్మవారికి పూజ చేయడం, ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారంలో ఫస్ట్‌దేంటంటే మానసిక ప్రశాంతత కోసం వీళ్ళు జపం, అనుష్ఠానం చేయాలి. ఏదో ఒక నచ్చిన దైవాన్ని, వాళ్ళకి మంత్రాన్ని నచ్చిన దైవాన్ని జపం జపం చేయాలి. చేస్తూ ఉండడం. లేదా టెంపుల్‌కి వెళ్లి కాసేపు అక్కడ మెడిటేషన్ చేయడం. అలా చేయడం వల్ల ఏంటంటే, అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా అపోజిట్ వాళ్ళు మంచి వాళ్ళు వద్దే వీళ్ళు మంచివాళ్ళు. హుహు. వాళ్ళు చెడ్డవాళ్ళైతే వీళ్ళు చెడ్డవాళ్ళైపోతారు. సో, అపోజిట్‌లో మంచివాళ్ళు కావాలంటే వీళ్ళు గుళ్ళు, గోపురాల్లో తర్వాత మంచి వాళ్ళతో స్నేహం చేయడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు జీవితం అంతా హ్యాపీగానే ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ మనసు అట్లా కేంద్రీకృతమై ఉండాలి. కాస్త నిమగ్నమై ఉండాలి అనంటే ఎటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి? అన్ని క్షేత్రాలు దర్శించడమే. ఎందుకంటే ఇది మానసికమైన పరిస్థితి ఒక్కొక్కసారి. హ్మ్. సో, చంద్రుడికి సంబంధించిన రాశి ఇది. అంటే చంద్రతత్వం అంటే ఆకర్షణ శక్తి అంటే శివుడిని ఎక్కువ ఆరాధించడం, అమ్మవారిని ఎక్కువ ఆరాధించడం చేయాలి గనుక ఈ క్షేత్రం అనేది లేదు. అన్ని క్షేత్రాలకు వెళ్ళొచ్చు వీళ్ళు. జయప్రద గారు, రోహిణి నక్షత్రం స్వభావం ఏంటి? గుణగణాలేంటి? ఏం చేయాలి? పరిహారాలేంటి? చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.